నమస్తే అండి. అంటే ఇక్కడ మురళీకృష్ణ గారు ఎప్పటి నుంచో ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటంటారు ఆయన? నేను నిన్న ఈరోజు కూడా ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో స్వచ్ఛందంగా నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామిలో అవుదామన్న సదుద్దేశంతో వారు చేస్తున్న ఈ గొప్ప పనిలో ఎంతో కొంత ఉడతా భక్తితో మనం కూడా తోడ్పడదాము అన్న కాన్సెప్ట్తో పాల్గొనడం జరిగింది. అశేష స్పందన ఈ నంబూరు ప్రజానికం సుమారుగా 18,000 పైన ఉన్న ఈ గ్రామంలో 3,000 దగ్గరలో వచ్చారని చెప్తా ఉన్నారు. సో అంతమంది వీరందరికి కూడా కంటి పరీక్షలు కానీ గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవటం, లేదు వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కంటి పరీక్షలు అయితే వాళ్ళకి కళ్ళజోళ్ళు కేటాయించడం, మరొక 7-10 పని దినాల్లోనే ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లానే గుండెకి సంబంధించి వెంటనే ఈసీజీ 2D ఎకోస్ చేయటం, వాటిలో ఏదన్నా వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే వెంటనే మెడ్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఈసీజీలు లేదా ఇంకేదన్నా సర్జరీస్ కానీ ఉచితంగా చేయించడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఈ రోజుల్లో. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారంటారు ఆయన? సుమారుగా సంవత్సరం దగ్గర నుంచి కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో ఇప్పటికే దాదాపు 89 క్యాంపులు చేసి ఉన్నారు. ఈ నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గంలో 89 క్యాంపులు అయిపోయినాయి. సో త్వరలో ఇంకొంచెం కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేద్దామన్న ఆలోచనలో సార్ వాళ్ళు ఉంటాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. దీనికి విశిష్టమైనటువంటి స్పందన రావటం కానీ చాలామంది కూడా వాళ్ళందరూ పక్క ఊర్లో కూడా వచ్చి మా ఊర్లో పెట్టండి సారు అంబటి మురళీకృష్ణ గారు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, మా దగ్గర కూడా మీరు క్యాంపులు ఎందుకు పెట్టకూడదా అన్నట్లు అడుగుతూనే ఉన్నారు. సో డెఫినెట్గా వీరి సేవలు మనం ఎస్టాబ్లిష్ చేద్దాం తప్పకుండా. సో చేస్తూ కూడా ప్రజలకి ఒక సంకేతాన్ని మనం పంపించేటువంటి ఈ తరుణంలో వారు రాజకీయాల్లో లేకపోయినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన చేయదలుచుకున్న అన్ని పనులు కూడా బజరంగ్ ఫౌండేషన్స్ ద్వారా చేసుకువెళ్తున్నారు. ఈ రోజుల్లో అతి తక్కువ మందిని వేళ్ల మీద లెక్కేయచ్చు ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళలో. ఇది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, బిల్డర్స్ కానీ లేదా ఇతర వ్యాపార రంగాల్లో ఎవరున్నా కూడా చాలా తక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో ఈయన చక్కగా ఒక ఫౌండేషన్ సంస్థను స్థాపించటం, జనాలకు సేవ చేయాలన్న గొప్ప ఆలోచన కలగటం కానీ, సో ఆ విధంగా ఆయన ఇప్పటికే 89 గ్రామాల్లో ఇన్ని సేవలు చేస్తున్నాడు సార్. మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి, నేను అనుకోవటం అధిష్టానం వీరిపైన కన్ను ఉంది, ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు. సో హోప్స్ చూద్దాం. డెఫినెట్గా ఆయనకి గినక వస్తే 100కు 100% మేము అందరం నిలబడతాం, ఆయనకి అండగా నిలబడతాం. ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఈయనే కాదు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు అన్న అటువంటి మోటోతో మేము పనిచేసి తను గెలిపించుకుంటాము అనే. ఇక్కడ టీడీపీ కంచుకోట అంటున్నారు, మరి ఈసారి మాదే గెలుపు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇవి వారు గతంలో కూడా 2019లో ఇంతకన్నా ఎక్కువే అన్నారు. కంచుకోటలే కాదు అసలు ఇంకా వాటికన్నా పెద్ద పెద్ద మాటలే వాడారు. అవన్నిటినీ పగలగొట్టాం మనం, ఆ రోజే పగలగొట్టాం. ఈరోజు పెద్ద లెక్క కూడా కాదు. ఎందుకంటారంటే అది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ ఒక్కసారి అన్నట్టుగా వెళ్ళారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నందుకే విశిష్టమైన స్పందన వచ్చింది. ఈరోజు 124 సార్లు బటన్ నొక్కి రకరకాల విధాలుగా డీబీటీ నాన్ డీబీటీ రకాల్లో జనాలకు చేస్తున్న మేలు చూసిన తర్వాత ఇక అందుట్లో ఓటమి వెనుకంజ ఇట్లాంటి మాటలు కానీ ఇంకోటి కానీ ఉండవని నేనైతే. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పొన్నూరు మండలం మామిలిపల్లి గ్రామం. మరి ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఫౌండేషన్ అంబటి మురళీకృష్ణ ఫౌండేషన్ మనం నిత్యం వార్తాపత్రికల్లో చూస్తున్నాము. ఇదే కాదు, మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, బోల్డ్ అనే ఆరోగ్య సమస్యలు, మామిలిపల్లి గ్రామంలో ప్రతి ఒక్క సమస్యని సారు స్వగ్రామంలో పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. మా గ్రామంలో ఎన్నో ఏళ్ల తరబడి మా పూర్వీకులు అందరూ వేచి చూస్తున్న పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారి గుడిని సుమారుగా 75 లక్షల వరకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చుట్టుపక్కల గ్రామాల్లో 100 గ్రామాల్లో ఎక్కడా కనీవిని ఎరిగిన రీతిలో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అది మాత్రమే కాదు, మామిలిపల్లి గ్రామంలో
ఎస్టీ కమ్యూనిటీ హాల్, మైనార్టీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదే కాదు ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన వాటికి సంబంధించిన ఒక సుమారు 15 లక్షలు పెట్టి 15 లక్షలు ఖర్చు చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బజరంగ్ ఫౌండేషన్ పెట్టి పేదలందరికీ ఉచితంగా కంటి సమస్యల గురించి వీటి గురించి చేస్తున్నారంట. మరి దేని గురించి చేస్తున్నారంటున్నాను. సమాజానికి ఏదైనా ఆయన వంతుగా అంబటి మురళీకృష్ణ గారు సేవ చేద్దామన్న సేవా దృక్పథంతో బయటకు వచ్చారు. కాబట్టి ఇది నా ఉద్దేశం అండి. కేవలం అధికారంలో ఎటువంటి అధికారం లేకుండానే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి పొన్నూరు శాసనసభ్యునిగా ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే మన రాష్ట్రంలో కానీ దేశంలోనే ద బెస్ట్ రోల్ మోడల్ కాన్స్టిట్యూషన్గా నిలుపుతారని నా ఉద్దేశం. ఇదే కాదు, ఈరోజు జరుగుతున్న నంబూరు గ్రామంలో కూడా ప్రతి ఒక్కరి ఉద్దేశం ఇది. ఆయన వస్తే మళ్ళా పొన్నూరు నియోజకవర్గాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతారని ఇదే నా ఉద్దేశం. ఆల్రెడీ ఉన్నారు కదా క్యాండిడేట్, మళ్ళీ ఈయనకి ఎలా ఇస్తారని అనుకుంటున్నారు. అంటే సార్, మనిషి సేవా దృక్పథం అధికారమే కావాల్సిన పని లేదు. సేవ చేయాలనే తపన, సమాజానికి ఉపయోగపడాలన్న తపన ఉన్న ప్రతి మనిషి అయినా చేస్తారు. ఆ తపన, సేవ చేయాలనే దృక్పథం, ఆ పట్టుదల సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశం అంబటి మురళీకృష్ణ గారిలో 100కి 1000% ఉంది. 100కి 100% కాదు, 100కి 1000% ఉంది. కాబట్టి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం, దేవుడి దయ వలన అంబటి మురళీకృష్ణ గారిని ఒక్కసారి పొన్నూరు శాసనసభ్యునిగా అవకాశం కల్పిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ద బెస్ట్ మోడల్ నియోజకవర్గంగా నిలుపుతారని నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారా ఈ ట్రస్ట్ ద్వారా, లేకపోతే మొత్తం ఉచితం అండి. ఆధార్ కార్డు తీసుకొని వస్తే పార్టీలకు అతీతంగా కులాలు మతాలు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి, ఇక్కడ ఎవరో కూడా తెలియదు, ఎవరు వచ్చిన ప్రతి వ్యక్తికి మంచిగా స్పెట్స్ తీసుకొని, ఇక్కడ బజరంగ్ ఫౌండేషన్ బృందం కూడా, మురళీ గారు మాత్రమే కాదు, బజరంగ్ ఫౌండేషన్ బృందం కూడా మంచిగా అభిమానంగా రండి అని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి సాదరంగా ఇక్కడ నుంచి చూస్తున్నారు. నిన్నటి కానివ్వండి, ఇవాళ కానివ్వండి, వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా అని చెప్పేసి దగ్గరుండి మన కంటి సమస్యలు నిపుణులైన బృందాన్ని పిలిపించి అంతా ఉచితంగా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని ఇంతవరకు చరిత్రలో నేను చూడలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? సుమారు 2.5 సంవత్సరాల నుంచి. అవును. అంటే ఏ మాసం నుంచి చేస్తున్నారంటారు? అధికారం కోసమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. సరే, అధికారం కోసం మాత్రమే కాదు, ఇక్కడ అధికారం అంటే ఇక్కడ వెచ్చించే డబ్బులు రేపు ఎలక్షన్లో ఏదన్నా పార్టీకి ఫండ్ ఇచ్చి వెచ్చించవచ్చు. కానీ పార్టీలకు ఫండ్ కానీ అలాంటిది ఏం లేకుండా సమాజానికి సేవ చేయాలని ఉద్దేశం. నా మాత్రం ఆయనలో ఆ కోణమే తప్పించి నాకు అధికారం కావాలి, అధికారం ఉంటేనే చేస్తాను లేదని లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కటి, ఇక్కడ పార్టీకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సభ్యులను ఎవరినైనా వాళ్ళ ఉద్దేశం తీసుకుంటే వాళ్ళు ఎవరో ఏ సామాజిక వర్గమో తెలియదు, ఏ పార్టీనో తెలియదు, కానీ మన వంతుగా చెయ్యాలి. ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ కంటి సమస్యలు కానివ్వండి, గుండె సమస్యలు కానివ్వండి, అది మాత్రమే కాదు అంగవైకల్యంతో కానీ ఏదన్నా పెరాలసిస్ వచ్చి కానీ, షుగర్ డయాబెటీస్ వ్యాధి వలన ఏదన్నా ఇటువంటి అయిన ప్రాబ్లం వస్తే మురళీ గారి ఉచితంగా జైపూర్ కాలు, ఉచితంగా ట్రైసైకిల్, అది మాత్రమే కాదు వెస్ట్రన్ కమోడ్ వాళ్ళు అడగకుండానే, ఆ దివ్యాంగుడు అడగకుండానే వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్న మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో అంబటి మురళీకృష్ణ గారిని ఇప్పుడే చూడండి. ఇలాంటి వ్యక్తిని చూడండి. 100కి 1000% సార్. ఆయన వస్తే మళ్ళీ చెప్తున్నాను, ఈ 175 నియోజకవర్గాల్లో ద బెస్ట్ రోల్ మోడల్ నియోజకవర్గంగా ఆయన రూపుదిద్దుతారని నా నమ్మకం. అట్లాంటిదేం లేదు సార్. పర్టికులర్గా టీడీపీ కంచుకోవటం కాదు, ఇక్కడ పార్టీ అధిష్టానం చేస్తున్న తప్పు ఏంటంటే నిలబెట్టిన అభ్యర్థిని మళ్ళీ నిలబెట్టలేదు, సెకండ్ టైం మార్చేస్తున్నారు. ఇప్పుడున్న వ్యక్తి గురించి మనం చెప్పనవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ఈ 64 గ్రామాలు కానివ్వండి, ఈ 3 మున్సిపాలిటీ టౌన్లో ఎక్కడైనా అడగండి, ఆయన మీద లాస్ట్ 3 రోజుల క్రితం కూడా ఒక ఎగ్జిట్ పోల్ కానీ ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది. బ్రహ్మాండంగా, అసలు ఆయన గురించి బ్రహ్మాండంగా ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ. ఓకే.